Good morning, guys. గుడ్ మార్నింగ్ సార్. Good morning. So, లాస్ట్ క్లాసెస్ లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. డేటా బ్యాకప్ అండ్ రెస్టోర్, ఇన్క్లూజివ్ ఆఫ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో టుడే సెకండ్ మీటర్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 13. సర్వీస్ కంపెనీ. సర్వీస్ కంపెనీ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటి అసలు? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ కంపెనీ? ఎనీవన్? చెప్పండి సురేష్. సుధీర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ సర్వీస్ కంపెనీ? అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఏం లేకుండా నార్మల్గా చేసేది సార్. యా. సో ఇక్కడ పర్చేజెస్ సేల్స్ ఉండవు. అంటే మనకి ఏదైతే సర్వీస్ కావాలో ఆ సర్వీస్ చేపించేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఐటమ్స్ కొనడం అమ్మడం అంటూ ఏముండదు. ఓకే. మంత్లీ మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో మంత్లీ డేట్ మార్చుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు వెళ్ళాలి. ఇక్కడ 12 months రియల్ టైం కేస్ స్టడీస్ ఉంటాయి, చెక్ బౌన్సెస్ ఉంటాయి, శాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఇన్వాయిసెస్ రైట్ చేయడాలు ఉంటాయి. ఓకే. సో తర్వాత మనకి డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే. లాస్ట్లో ఇయర్ అండ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. ఫైనల్గా కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఓకే. ఇవి 12 months ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ మనకు కాన్సెప్ట్. ఓకే. Done. చూడండి, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేశాను. సర్వీస్ కంపెనీ. ఇక్కడ నుంచి అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను. 5 ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. మనం చేసే సర్వీస్ కాబట్టి రిమైనింగ్ అని అవసరం లేదు, నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఓకే. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీడిఫైన్డ్ గా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తున్నా. నెలకు ఒకసారి డేట్ మార్చండి, బట్ రియల్ టైంలో మాత్రం రెగ్యులర్ గా మార్చండి. ఓకే. 1/4, 1వ తారీఖున 4వ నెల. ఇయర్ అవసరం లేదు, ఇయర్ ఇదే తీసుకుంటుంది. ఆల్ట్ సి, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 3 lakhs. సో క్యాష్. కంట్రోల్ ఏ, సేవ్. సో కంప్యూటర్ పేమెంట్, ఆల్ట్ సి, ఫిక్స్డ్ అసెట్స్. సో 22,500. కంట్రోల్ ఏ. క్యాష్ డిపాజిట్ కంట్రా లాక్. ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. తర్వాత పేమెంట్, ఎస్డి ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేస్తాం కదా, దానికి రిలేటెడ్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. తర్వాత సెల్ ఫోన్, ఆల్ట్ సి, ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇస్తూ ఉంటాం. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి. సో 20,000. ఆల్ట్ సి, ఎయిర్ కండిషనర్. ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. 15,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి, టెలిఫోన్ సెక్యూరిటీ. ముందు మొబైల్స్ అయినప్పుడు మనము టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. డిపాజిట్ అసెట్స్,
కొత్తగా వస్తుంది కాదు. ఒక ముందుగానే 3 నెలలు, 2 నెలలు గాని మనం ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేవాళ్ళం. ఆ ఫోన్ కొనుక్కోవాలంటే. 7 స్టేషనరీ. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 12,500. ఒక హౌస్. సన్‌టెక్ 8 అవర్స్. నెక్స్ట్ రిసిప్ట్. కన్సల్టింగ్ ఫీస్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఇది సేవ్ చేద్దాం. స్టేషనరీ. స్టేషనరీ సేవ్ అవ్వలేదు. స్టేషనరీ ఎంత? 12,500. తర్వాత రిసిప్ట్. కన్సల్టింగ్ ఫీస్ 25,000. సో ఇక్కడ చూడండి, సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. కానీ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ చెక్ ఉంటుంది. సో డిపాజిటెడ్ 50,000. మొత్తం మళ్ళీ స్టేషనరీ 6,000. కంట్రీ డీటెయిల్స్. పేమెంట్. డ్రాయింగ్స్. 7,500. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 750. నెక్స్ట్ డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. 25,000లో 19,250 రూపీస్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750 ఉంది. మెటీరియల్ బ్యాక్ సైడ్ నేను ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి ఉంటాను. ప్రూఫ్స్ లెడ్జెస్ కూడా పేజ్ నెంబర్లో 24లో ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ వచ్చేసి పేజ్ నెంబర్ 26లో ఇచ్చి ఉంటాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బ్యాక్ ఎండ్ లో పేజ్ నెంబర్ 19లో ఉంటాయి. పేజ్ నెంబర్ 90 చూసుకోవచ్చు. రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫోన్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఏముండవు రిసిప్ట్, పేమెంట్. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రొజెక్ట్స్. ఓకే, ఏప్రిల్ మంత్ అయిపోయిందా? నెక్స్ట్ మే మంత్ చూడండి. రియల్ టైంలో ప్రతిరోజు మార్చాలి. ఇది మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నెలకు ఒకసారి మారుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రిసోర్స్ 6,000. ఎస్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ 2,400, 500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 10,400. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెలిఫోన్ బిల్. తర్వాత గ్లోబల్ హౌస్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఆఫీస్ ఎక్స్పెన్స్.
రిసిప్ట్, కన్సల్టింగ్ ఫీజ్, క్యాష్ తీసుకోవాలి. ఇక్కడ ఒమేగా ఇన్ఫోటెక్ అనేది నరేష్లో రాసుకోవాలి. మళ్ళీ కన్సల్టింగ్ ఫీజ్ 25,000, చెక్. తర్వాత పేమెంట్, డ్రాయింగ్స్ 6,000, టేబుల్ మే మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డెఫర్. పేజీ నెంబర్ 19, 29,690. ఓకే, ఇలా మంత్లీ మీరు సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. మే మంత్ చూడండి, పక్కన ఎంట్రీస్ ఉన్నాయేమో. మే మంత్లో 22 చూడండి, F7 తీసుకోవాలి. జూన్ బిలో జూన్. ఓకే, ఇక్కడ ఒక వెహికల్ బాడీ తీసుకున్నాం. ఓకే, క్యాబ్ హైరింగ్. సో వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వాలి. సో వాళ్ళు మనకు ఒక ఇన్వాయిస్ రైజ్ చేశారు, మీరు మా దగ్గర వెహికల్ తీసుకున్నారు బాడుగకు, దానికి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలి అనేసి. మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాన్ని F7లో ఎంటర్ చేసుకోవాలి. రిసీవ్డ్ వచ్చిందని రిసిప్ట్లో వేయకూడదు. ఇక్కడ మీనింగ్ ఏంటి అనేది చూడాలి. 25 శాలరీ అడ్వాన్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్ ఇది ఉంది. ఓకే, తర్వాత జూలై నెక్స్ట్. సో ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మా దగ్గర టాలెంట్ నేర్చుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, మీరు నెల నెల డేట్ మార్చుకోవాలి. ఓకే, 7. శాలరీ డెప్టర్స్. ఓకే, సో తర్వాత పేమెంట్, ప్రీపెయిడ్ మైలేజ్, కరెంట్ అసెట్స్. తర్వాత లాస్ట్ మంత్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాం కదా, అది ఈ మంత్ లో ఏం చేస్తామంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, శాలరీస్ 12,000 అయితే అతను ముందుగా 3,000 తీసుకున్నాడు, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించాలి. ఓకే, ఇలా శాలరీస్ డెబిట్, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్, మళ్ళీ క్రెడిట్ క్యాష్. ఓకే, ఎందుకంటే లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు, దాన్ని ఈ మంత్ లో తగ్గించాలి కదా అమౌంట్. సో అది ఏమైనా మీకు తెలిసినట్టే. నెక్స్ట్ ఆగస్ట్ చూడు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్. తర్వాత 40 మీడియా లైవ్, వాళ్ళు మన దగ్గర ప్రయాణం చేసుకున్నారు. 7 డబ్బులు ఇవ్వలేదు. సో తర్వాత ఏం చేశారు, 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నారు, రిసిప్ట్ తీసుకోవాలి. క్యాష్. 2,000 ఇవ్వలేదు, ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు, అది మనకి ఏంటి, డిస్కౌంట్ అలవాడు.
ఇలా తీసుకోవాలి. సెప్టెంబర్. ఓకే. నెక్స్ట్ సెప్టెంబర్‌లో చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? సెప్టెంబర్. అవేమండి. అవే రిపీట్ అవుతూ వస్తాయి. మంత్లీ కూడా ఏవైతే ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో అవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి. రియల్ టైమ్‌లో కూడా ఇలాగే ఉంటుంది. సో, రియల్ టైమ్ ఇలాగే ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ చూడండి. నవంబర్ 63. సో, త్రిశూల్ అనేవాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓకే. సో, లైక్ ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ డబ్బులివ్వలేదు. సన్‌డ్రై డెబ్టార్స్ ఎంతివ్వాలి? 27,500 ఇవ్వాలి. సో, ఇది ఫస్ట్ ఎఫ్7లో ఎంటర్ చేస్తాం. ఓకే. తర్వాత వాళ్ళు ఇచ్చారని రిసిప్ట్‌లో ఎంటర్ చేశాం. ఓకే. రిసిప్ట్‌లో ఎంటర్ చేశాం. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు? చెక్ బౌన్స్ అయిపోయింది. దాంట్లో డబ్బులు లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా! మళ్ళీ ఇవ్వాల్సినట్టే. తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చారు? ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా 12,500 ఇచ్చాడు రిసిప్ట్. ఇలా తీసుకోవాలి. సో, 63 ఎఫ్7, 64 ఎఫ్6, 65 ఎఫ్5 పేమెంట్, 66 రిసిప్ట్. చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది తెలుసుకోండి. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్‌లో 73 ఎఫ్7 ఆఫీస్ ఎక్విప్‌మెంట్. ట్రాన్స్‌ఫార్మ్‌టెక్, సన్‌డ్రీ, క్రెడిటార్స్. నెక్స్ట్ జనవరి. జనవరి చూడండి. 83 బ్యాంక్ చార్జెస్ పేమెంట్. ఇలా జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి. మంత్లీ రిపీటెడ్‌గా అవే ఎక్స్‌పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. తర్వాత మార్చ్‌కు మంత్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే, ఆ కింద ఉన్న ప్రొవిజన్ ఎంట్రీస్ అన్నీ పాస్ చేయాలి. ఓకే. మార్చ్‌లో 94 జర్నల్ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకని చెప్తాను. ఎంత జర్నల్? లైక్ 600 స్టేషనరీ. ఓకే. ఇప్పుడు ఫిబ్రవరి వరకు మీకు ప్రాఫిట్ అండ్ లాస్‌లొస్తాయి. సో, ఏవైతే మార్చికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలనుకుంటారో, అప్పుడు ప్రొవిజన్ ఎంట్రీస్ చేయాలి. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. 31 మార్చ్‌కు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్‌ని కరెంట్ అసెట్స్ గాను, కరెంట్ లయబిలిటీస్ గాను మార్చుకుంటాం. మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఓకే. సో, ఇవన్నమాట. ఇప్పుడు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎఫ్7 జర్నల్‌లోనే పాస్ చేయాలి. రెంట్ పే చేయకపోయినా చేసినట్టుగా, సాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా అన్నీ ఎఫ్7లో ఎంటర్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత దాన్నేం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్‌లో ఇప్పుడు ఎఫ్7లో పాస్ చేసిన ఎంట్రీస్ నెక్స్ట్ ఇయర్‌లో మనం పేమెంట్‌లో పాస్ చేసి జీరో చేస్తాం. ఓకే. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు 31 మార్చ్ తీసుకోండి డేట్. ఆర్ట్‌సి ఫారూక్ మార్కెటింగ్, సన్‌డ్రీ డెబ్టార్స్,
సో 20,000. తర్వాత రెంట్, పర్చేజ్ రెంట్ ఆల్రెడీ లాస్ట్ మంత్లో వచ్చి ఉంటాయి. రెంట్ పేయబుల్స్ అన్ని కొత్తగా చేసుకోవాలి. ప్రొవిజన్స్, సాలరీ పేయబుల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 750, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. టెలిఫోన్ బిల్ 690, టెలిఫోన్ బిల్ పేయబుల్. కన్వీనియన్స్ బిల్ పేయబుల్. క్యాబ్ హైరింగ్, ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. అన్ని F7 వస్తాయి మా. డిప్రిసియేషన్, ఇయర్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత? 14,401. యా. కంప్యూటర్, సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఇలా. సో డిప్రిసియేషన్ డెబిట్ చేసి మిగతా దాన్ని క్రెడిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ అని మీరు జూన్ మంత్లో చేసి ఉంటారు, అది తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ అమ్మా. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చేసి 4,000. ప్రీపెయిడ్ అని మీరు ఆగస్ట్ మంత్లో చేసి ఉంటారు, అది క్రెడిట్ అవుతుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 17,500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. ప్రొవిజన్స్, స్టాక్ ఆఫ్ స్టేషనరీ, రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి, ఎందుకని చెప్తాను. స్టేషనరీ, తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. ఇంతవరకు చేయాలమ్మా. ఓకే, ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఎంత వస్తుంది? 208,659 వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ ని జీరో చేసి ఆ అమౌంట్ ని క్యాపిటల్ లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ 1 lakh వచ్చింది, మీకు ఆ వాల్యూ వస్తుంది 115,279. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయింది, అది జీరో అయిపోయి క్యాపిటల్ లోకి కలపాలి. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లోకి కలపాలి. ఇక 12 months ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తారు. పేజీ నెంబర్ 12కి రండి. పేజీ నెంబర్ 12లో చూడండి.
సో 24, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a general voucher. Next 25. So check the net profit in profit and loss account. Then go to general voucher because it is transfer entry. Capital has to be increased. Debit profit was create capital. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఏం చేసాం ఇప్పుడు F7 ఎంటర్ చేసాం. 26 చూడండి. డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేబుల్. ఇప్పుడు F7 ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. డెబిట్ రెంట్ పేబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, ఇలా చేయాలి ఇప్పుడు. ఓకే, టాలీ ప్రైమ్ 6.0లో మనము కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అని చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో చూడండి, టోటల్ గా 4,61,889 రూపాయలు ఉంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఇది నెక్స్ట్ ఇయర్ కి టోటల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయొచ్చు. వద్దు అనుకుంటే టోటల్ గా జీరో చేసి మళ్ళీ కొత్తగా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, టాలీ ప్రైమ్ 6.0లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి ఎండ్ ఆఫ్ ది మంత్ లో మనం చూద్దాం. డేటా స్ప్లిట్ స్ప్లిట్ చూడండి, ముందు ఇలా వచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ మార్చాడు స్ప్లిట్టింగ్ లో. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 25 ఉండాలి. 1 ఏప్రిల్ 25. యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ 24 టు 1 ఏప్రిల్ 25. రికమెండెడ్ డేట్ ఈస్ 1 ఏప్రిల్. ఎప్పుడు కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయరే ఉండాలి. మధ్యలో ఎలా పడితే అలా స్ప్లిట్ చేయకూడదు. 1 ఏప్రిల్ 25. అదే నెక్స్ట్ ఇయర్ అయితే 1 ఏప్రిల్ 26 ఉండాలి. యా, స్ప్లిట్ కంపెనీ చూడండి, ముందు ఇలా ఉండేది కాదు. 6.0లో ఫ్రమ్ స్ప్లిట్ డేటా, బిఫోర్ స్ప్లిట్ డేటా ఇంటూ 2 కంపెనీస్. ఓకే, సో నీకు సింగిల్ ఫ్రమ్ బిఫోర్ స్ప్లిట్ డేటా అంటే ముందు డేట్కి వస్తుంది, స్ప్లిట్ అవుతుంది. ఫ్రమ్ స్ప్లిట్ డేట్ అంటే ఈ రోజు డేట్కి వస్తుంది. ఇన్ 2 కంపెనీస్ అంటే ఆల్రెడీ సర్వీస్ కంపెనీ ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఇన్ 2 కంపెనీస్ చేసామంటే 2 కంపెనీలు ఏర్పడతాయి. 2 కంపెనీలు, ఒక దాన్ని మనం డిలీట్ చేయాలి, డూప్లికేట్. ఓకే, ఒకటి పాత కంపెనీ ఉంటుంది, ఒకటి 2 కొత్త కంపెనీలు వస్తాయి. 2 కొత్త కంపెనీలలో ఒక కంపెనీ డిలీట్ చేయాలి, జిరాక్స్. ఓకే, ఇప్పుడు ఇన్ 2 కంపెనీస్ మనకి 5.1 వరకు మీరు చూసుకుంటే 2 కంపెనీలు స్ప్లిట్ అవుతాయి. టోటల్‌గా 3 కంపెనీలు ఉంటే 2 స్ప్లిట్ అవుతాయి. ఒకటి డిలీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలాగే చేద్దాం ఇది కూడా. యాక్సెప్ట్ ఆర్ నో? యెస్. యెస్. స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి చూడండి. చూసారా, టోటల్‌గా 3 కంపెనీలు వచ్చినాయి. ఈ ఫస్ట్ కంపెనీ మన ఓల్డ్ కంపెనీ. ఈ మధ్యలో ఉండేది జిరాక్స్. ఈ లాస్ట్ ఉంది కదా, నో వాచర్స్ ఎంటర్డ్, ఇది కొత్త కంపెనీ. ఇప్పుడు వీటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. ఓకే, ఏది ఏదని ఆల్టర్‌లోకి వెళ్ళి మధ్యలో అది ఓపెన్ చేసి డిలీట్ చేయండి. ఆల్ట్ టి, ఇది జిరాక్స్ కదా అవసరం లేదు. మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ తీసుకోండి. ఇది ఏ సంవత్సరం ఇయర్ అనేది రాసుకోండి పక్కన. 24, 25 అది ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత దాని కిందది ఓపెన్ చేయండి. మస్తు రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ 25, 26. అప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగితే ఏ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఓపెన్ చేసి అడిగితే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ చేసి మీరు అకౌంట్స్ చూపించాలి. 24, 25 అడిగితే దాన్ని క్లిక్ చేయండి, అది పైకొస్తది. 25, 26 క్లిక్ చేస్తే అది పైకొస్తది. పైన ఏ కంపెనీ అయితే ఉంటుందో అది యాక్టివ్‌లో ఉందని అర్థం. ఇప్పుడు నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ కదా! ఇక్కడ బ్యాలెన్స్ షీట్‌లో వచ్చేయాలి, చూడండి వాల్యూస్ అన్ని. చూసారా? ఓల్డ్ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ వాల్యూ మొత్తం కూడా ఈ కొత్త కంపెనీలోకి వచ్చేసాయి. 4,61,000. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఏమిచ్చాను? ఇక్కడ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ పేమెంట్ తీసుకున్నాం. రెంట్ పేయబుల్ డెబిట్ 2,500 క్రెడిట్. చూడండి, డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి?
అది పాస్ అవ్వాలంటే ఎక్కడ మార్చాలి ఫైనాన్షియల్ ఇయర్? ఏ ప్లేస్‌లో మార్చాలి? ఏ ప్లేస్‌లో మారుస్తే వస్తుంది? చెప్పండి. చెప్పండి. ఏ ప్లేస్‌లో మారిస్తే ఆ ఎంట్రీ పడుతుంది? చెప్పండమ్మా. ఏ ప్లేస్‌లో మారిస్తే ఆ ఎంట్రీ పడుతుంది? గేట్‌వే ఆఫ్ టాలీలో మార్చాలి. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయరే ఉంటది. ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనం పెట్టుకోవాలి. సో, 31/3/26 అప్పుడు అవి జీరో అయితాయి. టేబుల్స్ అన్నీ. ఇలా. ఇది ఒక సర్విస్ కంపెనీలో మీరు పని చేస్తే 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి? తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి? వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లోకి ఎలా కలపాలి? కలిపిన దాన్ని మనం స్ప్లిట్టింగ్ ఏ విధంగా చేయాలి? అని తెలుసుకున్నాం. ఇప్పుడు సార్ నాకు వాల్యూస్ ఏమి అవసరం లేదు. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత జీరో చేసేయాలి. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్లి, లెడ్జర్స్‌లోకి వెళ్లి, లెడ్జర్స్ యొక్క టోటల్ ఓపెనింగ్ బాలన్స్ జీరో చేసి కొత్తగా మళ్ళీ నేను ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. వీటన్నిటిని అట్ ఎ టైమ్ డిలీట్ చేయాలి. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. చూడండి బ్యాలెన్స్ షీట్‌కి వెళ్తే ఏముండవు. జస్ట్ ఒక ప్రొవిజన్ ఎంట్రీస్ తప్పితే రిమైనింగ్ ఏమి లేవు చూడండి. మొత్తం జీరో. ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉండాలి. అమౌంట్ ఏమొద్దు. ఈ ఇయర్ నుంచి నేను కొత్తగా ఎంట్రీ చేసుకుంటా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇది మా సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. యాహ్! సో, రజనీ ఈరోజు మీకు మెయిల్ వస్తుందమ్మా టాలీ కంపెనీ నుంచి. పోర్టల్‌లో రేపు ఎలా ఎగ్జామ్స్ రాయాలో టుమారో చూపిస్తాను. ఓకే. సో, గైస్ ఎవరైతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కాకుండా రిమైనింగ్ 7,000 కోర్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు రిమైనింగ్ 3, 5 పే చేయొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. రేపు చూపిస్తానమ్మా. ఈరోజు మీకు మెయిల్ వస్తది చూడండి. యూజర్ ఐడీ, పాస్వర్డ్. సో, టుమారో ఎలా ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అది మీరు చూసుకోవచ్చు.